ఎన్నికలు వేగవంతంగా సమీపిస్తున్న వేళ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉచ్చ నీచాలు మరిచి వరి తెగించి సిగ్గు విడిచి నవ్విపోదులు కాక నాకేంటి సిగ్గు అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షాల నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు కావచ్చు, ప్రతిపక్ష నాయకుల మీద కార్యకర్తల మీద సోషల్ మీడియా వేదికగా చేసుకుని ఇష్టారీతిగా మానసికంగా దెబ్బతీసే రీతిలో, వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో తప్పుడు ప్రచారాలతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వేధిస్తున్నది. అన్నిటికీ మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బరి తెగించి కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ ని, యూట్యూబ్ ఛానల్స్ ని కొనుగోలు చేసి, కొనుగోలు మాత్రం అనధికారికంగా ఉంటుంది. ఆ ఛానల్స్ లోగో మీదనే ఉంటాయి. కానీ ఎన్నికలు పూర్తయిన దాకా దానిలో పెత్తనంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెయిడ్ ఆర్టిస్టులది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెయిడ్ ఆర్టిస్టులు ఏదైతే ఇస్తారో అదే ఆ యొక్క యూట్యూబ్ ఛానల్స్ లో మొత్తం కూడా ప్రయత్నం చేశారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మనవి చేస్తున్నా, మీరు ఎన్ని యూట్యూబ్ ఛానల్ కొనుగోలు చేసినా తెలంగాణలో కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇదే విధంగా మొత్తం యూట్యూబ్ ఛానల్స్ ని కొనుగోలు చేశారు. ఇష్టారీతిగా ప్రతిపక్షాల మీద దాడులు చేశారు, మానసికంగా, భౌతికంగా. కానీ ఏమైంది? తెలంగాణ ఎన్నిక అదే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది. ఎంత బాధాకరం అంటే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెలు షర్మిల గారి మీద, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెలు వైఎస్ షర్మిల గారి మీద, చిన్నాన్న కూతురు సునీత గారి మీద ఇష్టారీతిలో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్ లో, సోషల్ మీడియాలో వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో ఉచ్చ నీచాలు మరిచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో, సలహాదారుల సూచనలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెయిడ్ ఆర్టిస్టులు వ్యవహరిస్తుంది. ఎంత బాధాకరం అంటే ఆఖరికి సాక్షి పత్రిక, సాక్షి టీవీలో కూడా సొంత చెల్లెలు షర్మిల గారి మీద, చిన్నాన్న కూతురు సునీత గారి మీద ఇష్టారీతిగా వేధిస్తున్నారు. మానసికంగా, భౌతికంగా ఏ రకంగా వేధిస్తున్నారు ప్రజలు మొత్తం కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలు ఎవరు అయినా కానీ నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గున్న రీతిలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యథా నాయకుడా తదా అనుచరులు అన్నట్టు, యథా నాయకుడు తదా అనుచరులు అన్నట్టు సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే సొంత చెల్లెల మీద, చిన్నాన్న కూతురు మీద మానసికంగా వేధించారు. కాబట్టి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. కాబట్టి మేము కూడా దాన్ని మించుకోవాలని కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మరి తెగించుకోవాలి. ముఖ్యంగా ఈ జిల్లాలో కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇటీవల కాలంలో మాట్లాడుతున్నటువంటి భాష, కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి గారి గురించి మాట్లాడుతున్నటువంటి భాష అది అత్యంత అభ్యంతరకరం, అత్యంత దారుణం. ఎంత విచిత్రం అంటే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ప్రశాంతి గారు చెల్లెలు వరుస అవుతుంది. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి ఆడపడుచు, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మేనత్త, ఆ మేనత్తకి కోడలు వేమిరెడ్డి ప్రశాంతి గారు. అంటే వరుసకి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ప్రశాంతి గారు చెల్లెలు వస్తారు. అంతేకాదు, నెల రోజుల ముందు రాజుపాడులో యాగం పెట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, వేమిరెడ్డి ప్రశాంతి గారిని తీసుకెళ్లి ప్రత్యేకంగా పూజలు చేసి ఆది దంపతులని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ప్రశాంతి రెడ్డి గారిని ఆకాశానికి ఎత్తుతూ ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఉండే కీడుని జిల్లాలో ఎవరూ మర్చిపోవాలి. అతను గుర్తు ఎక్కువ రోజులు కూడా కదా. మరి
నెల రోజుల ముందు ప్రత్యేకంగా యాగం చేయించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని దైవం పాదాల చెంత ఆది దంపతులని కీర్తించిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈ నెల రోజుల్లో ఏమైందండి? వేమిరెడ్డి ప్రశాంతి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయటం నేరమా? మరి నెల రోజుల ముందేమో ఆది దంపతులు, నెల రోజుల తర్వాత ఏమో మరొకటి ఎక్కబడుతుందా? ప్రసన్న కుమార్ రెడ్డి గారు పద్ధతి మార్చుకోండి. మీకు చెల్లెలు వరుస అయ్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి వచ్చే నిమిషాలు పరిచి మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రజలు అసహించుకుంటూ ఉన్నారు, సేదరించుకుంటూ ఉన్నారు. దానివల్ల ఇంకా దారుణంగా, అంటే మీ కళ్ళ ముందు ప్రశాంత్ రెడ్డి గారు అభ్యర్థి అవుతూనే మీ కళ్ళ ముందు ఓటమి స్పష్టంగా కనపడింది. ఓటమి ఈటీఎస్ లో 70mm లో ఈటీఎస్ లో స్పష్టంగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు దారుణంగా ఓడిపోవటం ఖాయమని ఇష్టారీతిగా. నెల రోజుల ముందు ఆది దంపతులని దేవుడి పాదాల చెంత పవిత్ర యాగంలో కీర్తించిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు నెల రోజుల్లో ఆది దంపతులు వేరే విధంగా మీకు ఎలా కనపడుతున్నారో నాకైతే అర్థం. ఇకపోతే ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నీ బతుకేంది? అయ్యా ప్రసన్న కుమార్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి బతుకు నేను చెప్తా, విను బాగా. మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేద్దాం. నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే ప్రజలు మాతో ఉంటారు, నేను చెప్పింది కరెక్ట్ కాదు అనుకుంటే ప్రజలు మీతో ఉంటారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నత చదువులు చదువుకున్న ఒక విద్యావంతుడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కాంట్రాక్టర్ గా జీవితం ప్రారంభించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కష్టంతో, దేవుడి దయతో పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ లో ఆర్థికంగా స్థిరపడ్డారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాల్లో రాకముందే నెల్లూరు జిల్లాలో తాను తన ప్రాంతానికి ఏమైనా చేయాలా అన్న ఉద్దేశంతో సొంత నిధులతో ఏదైతే 100 మంది విద్యార్థులకి విపిఆర్ విద్యాసేవ కింద ఉచితంగా చదువులు చెప్పిస్తూ ఉన్నాడు. విపిఆర్ వైద్య సేవ కింద వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. అన్నిటికీ మించి మారుమూల గ్రామాల్లో తాగేదానికి మంచినీళ్లు లేకుంటే ఆ యొక్క తాగేదానికి పనికిరాని పరిస్థితుల్లో వాటర్ ప్లాంట్ పెట్టి, చాలా మంది వాటర్ ప్లాంట్ పెట్టి ప్రజలకు అప్పచెప్పేస్తారు. కానీ వాటర్ ప్లాంట్ పెట్టడమే కాకుండా ఈ రోజు కూడా నిర్వహణ కోసం తానే సొంతంగా నిధులు ఖర్చు పెట్టి చక్కగా కొన్ని 100 వాటర్ ప్లాంట్ మారుమూల గ్రామాల్లో కూడా ప్రజల దాహార్తి తీర్చేదానికి నిర్వహిస్తుంది. ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విభిన్న ప్రతిభావంతుల కింద అన్ని రంగాల్లో ఉన్నటువంటి ప్రతిభావంతుల్ని ప్రోత్సహించేదానికి సొంతంగా తానే నిధులించి ప్రోత్సహిస్తుంది. అంతేకాదు, ఏదైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆనాడు కరోనా కష్టకాలంలో కొన్ని కోట్ల రూపాయలు తన సొంత నిధులు ఖర్చు పెట్టి జిల్లా అంతా కూడా సేవలు అందించారు. వారి సేవల్ని మన ద్వారా కూడా ప్రజలకు అందాయి. ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీ ద్వారా అందాయి, నా ద్వారా అందాయి, అందరి ద్వారా అందాయి. వారి డబ్బులతో మనందరం కూడా అనేక రకాల సేవా కార్యక్రమాన్ని ఆ రోజు ఆ యొక్క కరోనా ఇక హిందువుల, ముస్లింల, క్రైస్తవుల తేడా లేకుండా ధార్మిక కార్యక్రమాల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి దంపతులు చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు. వారి వంతు సహాయాన్ని పెద్ద ఎత్తున అందిస్తూ ఇవన్నీ సమాజానికి పనికొచ్చే కార్యక్రమాలు కాదా? అయ్యా ప్రసన్న కుమార్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నీ బతుకేంది అని అడిగారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి బతుకు ఇదయ్యా.